హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము 2024 తెలంగాణ డిఎస్సి ఎగ్జిట్లో వచ్చినటువంటి మ్యాథ్స్ బిల్డ్ కాన్సెప్ట్ చూద్దాం. మనము అదేవిధంగా మన యొక్క ఛానల్ యొక్క ప్లేలిస్ట్లో ఈ డిఎస్సికి సంబంధించినటువంటి మ్యాథ్స్కి సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా మన ప్లేలిస్ట్లో ఉన్నాయి. అవి కూడా మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడగలరు. అందులో కూడా మనం మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. తర్వాత ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే, ఇద్దరు అభ్యర్థుల మధ్యలో జరిగినటువంటి ఎన్నికల్లో 8% మంది ఓటర్లు ఓటు వేయలేదు మరియు పోలైన ఓట్లలో 2% చెల్లనివి. చెల్లుబాటు ఓట్లలో ఒక అభ్యర్థికి 56% ఓట్లతో 3381 మెజారిటీతో గెలుపొందాడు. అయినా మొత్తం ఓటర్ల యొక్క సంఖ్య ఎంత అని ఇక్కడ చూడండి. ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు మనకు ఎన్నికల్లో పోటీ చేసినారంట. పోటీ చేసినట్లయితే ఇద్దరు అభ్యర్థులు పోటీ చేశారంట. అయితే మొత్తం ఓట్లను ఫస్ట్ ఎక్స్ మనం ఎక్స్ అనుకుందాం. మనం మొత్తం ఓట్ల సంఖ్య మనం ఫస్ట్ ఎక్స్ అనుకుందాం. మనము ఈ ఎక్స్లో ఏమైనా చెప్పిన తర్వాత మనకు 8% మంది ఓటు వేయలేదు. 8% మంది మనకు ఓటు వేయలేదు. కాబట్టి ఓటు వేసినప్పుడు మొత్తం వారి యొక్క సంఖ్య చెప్పినప్పుడు మన యొక్క శాతం ఏంటంటే 92% అన్నాడు. కాబట్టి మొత్తం ఓటర్లు మనం 100% అనుకుంటే ఆ 100% విలువ ఎక్స్ అనుకున్నాం. ఇక్కడ మనము అందులో 8% మంది ఓటు వేయలేదు కాబట్టి మిగతా ఎంతమంది ఓటేసినప్పుడు 92% ఓటేసింటారు అనమాట. మళ్ళీ ఏమి ఇక్కడ ఈ 92%లో దీని మొత్తం మనం 100 అనుకుంటే మనము అంటే ఇవన్నీ పోలైన ఓట్లు ఇవన్నీ కూడా. సో వీళ్ళు పోలు కాని ఓట్లు అనమాట ఇవి. మరి పోలైన ఓట్లలో 2% చెల్లనివి. దీంట్లో మనకు 2% ఓటు మళ్ళీ మనకు చెల్లలేదు. తర్వాత ఏమైనా తర్వాత చెల్లుబాటు మిగతా కొన్ని మనకు చెల్లుబాటు అయినాయంట. అవి తెలియదు మనకి ఎంతో. ఇక్కడ ఆ చెల్లుబాటు ఓట్లలో మళ్ళీ ఏమైంది ఇక్కడ మనకు ఇద్దరు అభ్యర్థులకు ఓట్లు వచ్చినాయి. ఒక అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్ల సంఖ్య ఎంత అయిపోయింది? ఓట్ల శాతం ఏంటంటే 56% అనమాట. చూడండి, ఇక్కడ ఈ చెల్లుబాటు ఓట్లు ఏవైతే ఉన్నాయి దీన్ని మనం 100% అనుకుంటే, మరి గెలిచిన అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్ల శాతం 56 అనుకుంటే, అప్పుడు ఓడిపోయిన అభ్యర్థికి వచ్చిన ఓట్ల శాతం ఎంత ఉంటుంది? అప్పుడు ఆటోమేటిక్గా మనకు 100% కావాలి కాబట్టి 56 + 44 ఎంత మనకు 100 కాబట్టి ఇక్కడ 44% ఓడిన అభ్యర్థికి, 56% గెలిచిన అభ్యర్థికి ఓట్లు వచ్చింటాయి అనమాట. మరి ఈ ఇద్దరి మధ్యలో మనకు శాతంలో తేడా ఎంత అయిపోయింది? ఇక్కడ 12% తేడా ఉందన్నమాట. మళ్ళీ ఏమిచ్చింది ఇక్కడ మనకు గెలిచిన అభ్యర్థి 56% ఓట్లతో 3381 మెజారిటీతో గెలుపొందాడని అర్థం. ఇక్కడ ఈ ఇద్దరి మధ్య వచ్చినటువంటి 12% ఓట్లు ఏవైతే ఉన్నాయో ఈ 12% ఓట్లు అనేటువంటి మనకు 3381కు సమానం కావడం జరిగింది. అంటే ఈ మొత్తం 100%లో కాదు, గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో మొత్తం 100% దాంట్లో 8% పోతే 92% ఉంటుంది. ఈ 92 మళ్ళీ మనం 100 అనుకుంటే 2% పక్కలు చేసేస్తే మిగతా మనకి ఇక్కడ ఓట్లు చెల్లినేటివి. దాంట్లో మళ్ళీ చెల్లిన తర్వాత మనము 56% గెలిచిన అభ్యర్థికి, 44% ఓడిన అభ్యర్థికి అనమాట. అప్పుడు వీరి మధ్య 12%. అదేమవుతుంది ఇక్కడ 3381కు సమానం కావడం జరిగింది. కానీ మనకి ఏమిచ్చింది ఇక్కడ ఎక్స్ విలువ ఎంత అనంటే మొత్తం ఓట్లు ఎంత అనంటే ఇక్కడ సరే చేద్దాం. ఇక్కడ మనము మరి మొత్తం ఓటర్లు ఎక్స్ కాబట్టి దీనిలో మనకు 8% మంది ఓట్లు వేయకుంటే మరి అప్పుడు ఓట్లు వేసిన మొత్తం శాతం ఎంతమంది? ఇక్కడ మనకు 92% మొత్తం మనకు ఓట్లు వేస్తారు. ఎందుకంటే 8% మంది ఓటు వేయకుండా అప్పుడు మిగతా ఎంతమంది ఓటేస్తారు? ఇప్పుడు 92% కాబట్టి వీళ్ళు ఎవరంటే మొత్తం కూడా వీళ్ళందరూ మనకు ఓటు వేసినటువంటి వారి యొక్క సంఖ్య అనమాట. నెక్స్ట్ ఏం చెప్పిన తర్వాత మళ్ళీ ఈ మొత్తం ఓట్లు ఏవైతే ఉన్నాయో దీంట్లో మళ్ళీ చెప్పిన తర్వాత 2% మంది ఓటు చెల్లలేదు. అంటే 2% ఓటు చెల్లకుంటే మరి ఇప్పుడు చెల్లినటువంటి ఓట్ల శాతం ఎంత ఉంటుంది? అప్పుడు మనకు ఈ మొత్తాన్ని మనం 100% అనుకుంటే దీంట్లో 2% తీసేస్తే అప్పుడు మొత్తం చెల్లిన ఓటు మనకి ఎంత? అప్పుడు 98% అనమాట. కాబట్టి 98% అనమాట. దీంట్లో 98%. సో దాని తర్వాత మళ్ళీ చెప్పిన తర్వాత ఇక్కడ ఈ 98% ఈ మొత్తం ఓట్లు ఏవైతే ఉన్నాయో దీంట్లో ఏమైంది? ఇక్కడ ఒక అభ్యర్థికి 56%, ఇంకో అభ్యర్థికి 44% వచ్చినట్లయితే వారి మధ్య తేడా ఎంత ఉంది? ఇక్కడ 12% అనమాట. ఆ 12% దేనికి సమానం కావాలి? అది 3381కి సమానం కావాలి. కాబట్టి ఈ మొత్తంలో 12% ఎంత? ఇప్పుడు ఇంటూ 12% రాస్తాం మనము. సో ఈక్వల్ ఏం చేసినప్పుడు మనము 3381కి సమానం చేయడము జరుగుతుంది అనమాట. అప్పుడు ఏం చేస్తాం? దాని నుంచి మనము ఎక్స్ అనుకుంటాము. మరి ఎక్స్ ఇంటూ మరి శాతం అంటే అర్థమైంది బై 100 రాసుకుంటాం కాబట్టి 92/100. సో ఇంటూ ఇక్కడ కూడా 98/100. తర్వాత ఇక్కడ కూడా 12/100 రాసుకుంటాం. ఇక్కడ చెప్పండి ఇక్కడ 3381 అనమాట. ఇప్పుడు క్యాన్సల్ చేద్దాం మనము. సో 2 4 2 46 2 50 ఇక్కడ కూడా 2 49 2 50 ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనము 3 ఇక్కడ క్యాన్సల్ 3 4 12 ఇక్కడ క్యాన్సల్ అయితే 3 11 తర్వాత 27 కాబట్టి 3 4 12 3 11 27 అనమాట. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనకి మిగిలిన విలువలు ఏమంటే ఇక్కడ ఎక్స్ ఇప్పటిప్పుడు ఏమి అవుతుంది? ఇక్కడ మనకు 11 27 50 50 100 కాకపోతే 50 × 100 బై ఎంత అయిపోయింది ఇక్కడ? 46 × 49 × 4 ఉంటుంది ఇక్కడ. తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేద్దాం. 4 ఎక్కం 4 4 25 100. మళ్ళీ ఇక్కడ క్యాన్సిల్ చేస్తాం. 49 ఎక్కం 49 49 23 1127. మళ్ళీ 23 ఎక్కం 27 23 23 సో రెంట్ల ఇక్కడ 23 రెంట్ల 46 వస్తుంది. తర్వాత 2 ఎక్కం 2 2 25. సో అప్పుడు మనకి మిగిలిన విలువలు మొత్తం ఏమంటే 25 × 25 50 అనమాట. సో 25 × 25 ×
50. సో 25 ఎంత 625, 625 into 50 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 31,250 రావడం జరుగుతుంది. కాబట్టి సో మొత్తము మొత్తము ఓటర్ల లిస్టులో నమోదు చేసినటువంటి మొత్తం ఓటర్ల సంఖ్య మనకి ఎంతంటే 31,250కి సమానం కావడం జరిగింది. ఈ మొత్తం ఓట్లలోనే 8% మంది ఓటేయలేదు, మిగతా 92% వారు ఓటేసినారు. దాంట్లో మళ్ళీ 2% చెల్లలేదు. చెల్లిన ఓట్లలో 56%, గెలిచిన అభ్యర్థికి ఓడిన అభ్యర్థికి 44% అనమాట. వారి మధ్య తేడా 12%, 3,381కి సమానం కావడము జరిగిందనమాట. రెండో క్వశ్చన్ చూద్దాం. రెండో క్వశ్చన్ ఏమంటే x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 5 + √2 అయితే x³ మైనస్ 1/x³ యొక్క విలువ ఎంత అనేది ఇక్కడ అయితే ఇది మనకు బీజగణిత సర్వసమీకరణకు సంబంధించిన సూత్రం అనమాట. ఇది బీజగణిత సర్వసమీకరణాలు, దీనికి సంబంధించినటువంటి సూత్రాలకు సంబంధించిన వీడియో నేను మీ ఇంతకుముందు చేయడం జరిగింది, అది కూడా మన ప్లేలిస్ట్లో ఉంది, చూడండి ఒకసారి. అయితే చూడండి ఇక్కడ మనకు సూత్రం ఉంటుంది. సో యాక్చువల్గా మనం దీన్ని క్యూబ్ కూడా చేయొచ్చు. మనం క్యూబ్ చేసి మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. a - b హోల్ క్యూబ్ ప్రకారం చేయొచ్చు. అయితే మనకు ఉన్నటువంటి సూత్రం ఏంటంటే x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు a అయినట్లయితే x మైనస్ 1/x a అయినట్లయితే x³ మైనస్ 1/x³ ఎంతకు సమానం అంటే మనకు a³ ప్లస్ 3x సమానం కావడం జరుగుతుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ x³ మైనస్ 1/x³ ఈజ్ ఈక్వల్ టు a³ ప్లస్ 3a సమానం కావడము జరుగుతుంది అనమాట. ఇది మరి ఇక్కడ కంపేర్ చేసుకుని మనకి x మైనస్ 1/x ఎంత చెప్పండి. ఇక్కడ 5 + √2 కాబట్టి a అంటే ఎంత చెప్పండి. ఇక్కడ 5 + √2కి సమానం అనమాట. అంటే a అంటే 5 + √2 అనమాట. మరి x³ మైనస్ 1/x³ ఎంత ఇక్కడ a³ ప్లస్ 3a కాబట్టి ఫస్ట్ a³ అంటే ఏం చేద్దాం మనం, ఇది మనం క్యూబ్ చేసుకుందాం మనము. సో a అంటే మనకి ఎంత అంటే 5 + √2 కాబట్టి √2 ఇక్కడ మనకి a³ అంటే ఏమొస్తుంది చెప్పండి 5 ప్లస్ √2 హోల్ క్యూబ్ వస్తుంది. ఇది సూక్ష్మీకరిస్తే మనకి ఎట్లుంది a + b హోల్ క్యూబ్ లాగా ఉంది కాబట్టి మరి ఫార్ములా మీకు తెలిసేది ఆల్రెడీ a³ వస్తుంది ఫస్ట్ 5³ a³ ప్లస్ b³ అంటే √2 హోల్ క్యూబ్ b³ ప్లస్ 3ab అంటే 3 × 5 × √2 × 3ab × a + b కాబట్టి ఏమొస్తుంది అప్పుడు a + b అంటే 5 + √2 అనమాట. సూక్ష్మీకృతం మనం 5³ అంటే ఏమొస్తుంది 5 × 5 × 5 కాబట్టి 125 వస్తుంది ఇక్కడ. మరి √2³ అంటే ఏమొస్తుంది √2 × √2 × √2 అంటే సో 2√2 వస్తుంది అనమాట. ఎందుకంటే √2 × √2 వస్తుంది కాబట్టి. తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ 3 × 5 15 × √2 ఎంత 15 √2 ఇక్కడ. నెక్స్ట్ ఏముంది ఇక్కడ 5 + √2 ఉందన్నమాట. ఇక్కడ చూడండి 125 ప్లస్ ఇక్కడ 2√2 తర్వాత ఇక్కడ దీంతో దీన్ని గుణించాలి మనం 15 × 5 √2 ఎంత అయిపోయింది 15 × √2 × √2 5 ఎంత 15 5 75 తర్వాత √2 ప్లస్ ఇక్కడ ఏముంది ఇక్కడ 15 √2 × √2 √2 × √2 ఎంత 2 అవుతుంది అనమాట. అది √2 × √2 2 అవుతుంది. సో 2 × 15 మొత్తం ఎంత అయిపోయింది 30కి సమానం అవుతుంది కాబట్టి 30 అనమాట. ఇది తర్వాత ఇప్పుడు 125 ప్లస్ 30 ఎంత అయిపోయింది 155 ప్లస్ ఇక్కడ 2√2 ప్లస్ 75 √2 మొత్తము 77 √2కి సమానం కూడా ఉంది. ఇదేంటి ఇక్కడ a³ యొక్క విలువ. కానీ మళ్ళీ ఏముంది తర్వాత ఇక్కడ మనకు సో 3a ఉంది. ఇక్కడ 3a అంటే అర్థమైంది సో 3 × a అంటే సో 3 × a అంటే మనకు తెలిసి ఏంటి ఇక్కడ 5 + √2 కాబట్టి 5 + √2 మరి 3 × 5 15 ప్లస్ 3 × √2 ఎంత అయిపోయింది 3√2 అనమాట. సో మనకి సూత్రం ఏంటి x³ మైనస్ 1/x³ ఈజ్ ఈక్వల్ టు a³ మైనస్ ప్లస్ 3a కాబట్టి a³ అంటే మనకి ఎంత వచ్చింది ఇక్కడ 155 ప్లస్ 77 √2 ప్లస్ 3 అంటే ఎంత మనకి ఎంత వచ్చింది 3 అంటే 15 ప్లస్ 3 √2 కాబట్టి 15 ప్లస్ 3 √2 అనమాట. రెండు పూర్తి ఏమొస్తుంది 155 ప్లస్ 15 ఎంత 170 అవుతుంది. 170 ప్లస్ 77 √2 3 √2 మొత్తం ఎంత 77 ప్లస్ 3 ఎంత 80 కాబట్టి 80 √2 కాబట్టి ఆన్సర్ ఎంత మనకు 170 ప్లస్ 80 √2కి సమానం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత మూడో క్వశ్చన్ చూడండి. మూడో క్వశ్చన్ ఏముందంటే త్రిభుజం DEF ఈజ్ సిమిలర్ త్రిభుజం PQR అయ్యే విధంగా DE ఈజ్ 12 సెంటీమీటర్ అదేవిధంగా PQ ఈజ్ 36 సెంటీమీటర్లు మరియు త్రిభుజం DEF చుట్టుకొలత 30 సెంటీమీటర్లు అయిన త్రిభుజం PQR చుట్టుకొలత ఎంత అని ఇక్కడ చూడండి. ఇక్కడ మరి త్రిభుజం DEF అంటే ఇక్కడ త్రిభుజము సో DEF అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ త్రిభుజం PQR అనమాట. త్రిభుజము PQR అనమాట. మళ్ళీ ఏమిచ్చింది ఇక్కడ ఈ రెండు త్రిభుజాలు కూడా దీని అర్థమైంది ఇక్కడ సిమిలర్ అంటే స్వరూపాలు ఉన్నాయి. స్వరూపాలు అంటే అర్థమైంది ఈ రెండు త్రిభుజాలు కూడా సర్వసమానంగా ఉండవు కానీ వాటి యొక్క భుజాల కొలతల యొక్క నిష్పత్తులు సమానంగా ఉంటాయి. అర్థమైంది ఇక్కడ సో DE/PQ ఎంతైతే వస్తుందో EF/QR అంతే వస్తుంది. అదేవిధంగా FD/RP కూడా అంతే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కోణాలు కూడా సమానంగా ఉంటాయి. కాబట్టి స్వరూపాలు అంటే అర్థమైంది రెండు త్రిభుజాలు కూడా వాటి భుజాల నిష్పత్తులు సమానం ఉంటాయి. అదేవిధంగా వాటి కోణాలు కూడా సమానంగా ఉండడం జరుగుతుంది. కోణాలు సమానం ఉంటాయి అంటే భుజాలు మాత్రం సమానం ఉండవు కానీ వాటి అనురూప భుజాల నిష్పత్తులు సమానంగా ఉంటాయి. అంటే DE/PQ అని చెప్తే అట్లా అనమాట. సో EF/QR యొక్క నిష్పత్తి వాటి యొక్క సమానం కావడం జరుగుతుంది అనమాట. కానీ మనకి ఇచ్చినట్టు కొలతలు ఏమైనా చెప్పండి ఇక్కడ DE ఎంత అయిపోయింది ఇక్కడ 12 సెంటీమీటర్లు అంట. నెక్స్ట్ అదేవిధంగా PQ అంటే ఎంత అయిపోయింది ఇక్కడ 36 అనమాట. అంటే అర్థమైంది రెండు భుజాలు కూడా అనురూప భుజాలు కాబట్టి మనకి ఇచ్చింది ఇక్కడ. మళ్ళీ ఏమిచ్చింది ఇక్కడ తర్వాత త్రిభుజం DEF చుట్టుకొలత మీకు ఎంత 30 సెంటీమీటర్ కాబట్టి DEF చుట్టుకొలత అంటే అర్థమైంది పెరిమీటర్ కాబట్టి చుట్టుకొలత అంటే 3 భుజాల పొడవులు మొత్తము 30 సెంటీమీటర్లు అంటే. అదేవిధంగా
మరి త్రిభుజం PQR యొక్క చుట్టుకొలత P = ఎంత అంటే దీని యొక్క పెరిమీటర్ ఎంత అంటే ఇక్కడ అయితే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానీ ఏవైనా రెండు త్రిభుజాలు మనకు సరూపాలైనట్లయితే వాటి అనురూప భుజాల నిష్పత్తులు ఏవైతే ఉంటాయో అంటే సో DE/PQ ఏదైతే ఉంటుందో అది వాటి చుట్టుకొలత నిష్పత్తి కూడా సమానం కావడం జరుగుతుంది. అంటే అర్థమైంది ఇక్కడ త్రిభుజము DEF యొక్క చుట్టుకొలత సో బై త్రిభుజము PQR యొక్క చుట్టుకొలతకు సమానం కావడం జరుగుతుంది. కాబట్టి ఈ త్రిభుజాల యొక్క భుజాల నిష్పత్తి వాటి యొక్క చుట్టుకొలతకు సమానం కావడము జరుగుతుంది, నిష్పత్తికి సమానం. అదేవిధంగా వైశాల్యం తీసుకుంటే ఏమవుతుంది, వైశాల్యం ఏంటంటే దీనికి స్క్వేర్ చేస్తాం మనం. DE/PQ హోల్ స్క్వేర్ = త్రిభుజం DEF వైశాల్యం బై త్రిభుజం PQR వైశాల్యం. ఇక్కడ స్క్వేర్ చేయం మనం, జస్ట్ మనం దీని వైశాల్యం వేస్తే దీన్ని మాత్రము స్క్వేర్ చేస్తాం వైశాల్యం ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలి మీరు. మరి ఇప్పుడు D అంటే మనకి ఎంత అయిపోయింది ఇక్కడ 12 కాబట్టి 12/PQ అంటే ఎంత మీకు 36 కాబట్టి 36 సెంటీమీటర్లు ఇక్కడ. మరి అదేవిధంగా మనకు DEF చుట్టుకొలత మనకి ఎంత ఇచ్చినాడు, 30 ఇచ్చినాడు కాబట్టి 30 త్రిభుజం PQR చుట్టుకొలత మనకి ఇవ్వలేదు, దాన్ని P అనుకున్నాం కాబట్టి P రాద్దాం మనము. ఇప్పుడు క్యాన్సల్ చేద్దాం మనము. సో 12 × 12 36 క్రాస్ మల్టిప్లై చేస్తే P × 1 P అవుతుంది. సో 3 × 30 ఎంత అయిపోయింది 90 కాబట్టి సో రెండో త్రిభుజమైనటువంటి త్రిభుజం PQR యొక్క చుట్టుకొలత మనకి ఎంతకు సమానం అంటే మనకు 90 సెంటీమీటర్లకు సమానం కావడము జరిగిందనమాట. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ ఏముందంటే ABCD అనేది చతుర్భుజము, ABCD చతుర్భుజం అంట. మరి AC మరియు BDలు కర్ణాలంట, అవి O వద్ద ఖండించుకుంటున్నాయంట. సో AC/BD రెండు కూడా కర్ణాలు O వద్ద ఖండించుకుంటున్నాయి. అదేవిధంగా ఇవ్వబడినటువంటి ఏ కొలతలతో ABCD సమాంతర చతుర్భుజం అవుతుందో గుర్తించండి ఇక్కడ. అయితే ముందు మీకు ఏం తెలియాలి, మీకు సమాంతర చతుర్భుజం యొక్క ధర్మాలు మొత్తం మీకు తెలిసి ఇచ్చిన ఆప్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఈజీగా మనము గుర్తుపట్టొచ్చు అనమాట మనము. అయితే చూడండి ఫస్ట్ ఇక్కడ పటం గీసిన చూడండి మీకోసం ఇక్కడ. మరి సమాంతర చతుర్భుజం ABCD ఏదైతే ఉంటే ఇక్కడ గీసిన ఇక్కడ నేను. మరి సమాంతర చతుర్భుజం ధర్మాలు మనకి ఏమంటే సో ఇందులో కూడా మనకు ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అర్థమైంది ఇక్కడ ఎదుటి భుజాలు సమానం ఉంటాయి కాబట్టి AB భుజం ఎంతైతే ఉంటుందో CD భుజం కూడా అంతే ఉంటుంది. అదేవిధంగా సో AD భుజం పొడవు ఎంతైతే ఉంటుందో BC పొడవు కూడా అంతే ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ దీని ధర్మాలు ఇంకోటి ఏమంటే సో ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. అర్థమైంది ఇక్కడ సో A వద్ద కోణం ఎంతైతే ఉంటుందో C వద్ద కోణం కూడా అంతే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ D వద్ద కోణం ఎంతైతే ఉంటుందో B వద్ద కోణం కూడా అంతే ఉంటుంది అనమాట. తర్వాత సో రెండు కర్ణాలు O వద్ద ఖండించుకుని ఇక్కడ O తీసుకుంటాం మనము. నెక్స్ట్ ఇక్కడ ఈ రెండు కర్ణాలు కేవలం సమద్విఖండన మాత్రమే చేసుకుంటాయి. అర్థమైంది ఇక్కడ సో D నుంచి Oకి ఎంతైతే ఉంటుందో O నుంచి B కూడా అంతే ఉంటుంది. అదేవిధంగా A నుంచి Oకి ఎంతైతే ఉంటుందో O నుంచి C కూడా అంతే ఉంటుంది. కాబట్టి కానీ DO అనేటువంటిది OCకి సమానం కాదు, OC అనేటువంటిది OBకి కానీ OD కానీ సమానంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక కర్ణంలో ఉన్నటువంటి రెండు భాగాలు మాత్రం పరస్పరం సమానంగా ఉంటాయి. అదేవిధంగా ఈ కర్ణంలో భాగాలు కూడా సమానం ఉంటాయి కానీ ఒక కర్ణంలోని ఒక భాగం మరో కర్ణంలో ఒక భాగానికి సమానమైనటువంటిది కాదన్నమాట. కాబట్టి ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి ధర్మాలు. మరి ఇప్పుడు చూద్దాం మనము. ఇక్కడ ఫస్ట్ ఏమని చెప్పండి ఆప్షన్ ఇక్కడ మనకు యాంగిల్ A = 60 degrees, యాంగిల్ B = 100, యాంగిల్ C = 60, యాంగిల్ D = 100. ఇక్కడ మనం దీన్ని ఈజీగా చెప్పొచ్చు. మరి ఇది ఆన్సర్ కాదు. ఎందుకోసం అంటే ఇది ఆన్సర్ ఎందుకోసం కాదంటే ఇది మనకి ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి చతుర్భుజంలో ఉన్నటువంటి 4 కోణాలు మొత్తం మనకు 360కి సమానం కావడం జరుగుతుంది. కాబట్టి చతుర్భుజంలో 4 కోణాలు మొత్తం మనకు 360కి సమానం కావాలి. కానీ మనకేమైంది 4 కోణాలు మొత్తం ఇక్కడ మనకు 60 + 100 160, 160 + 60 ఎంత మొత్తం ఇక్కడ 220, 220 + 100 ఎంత మొత్తం మనకు 320కి సమానం కూడా జరిగింది అంతే మనకి. కాబట్టి మనకు 360కి సమానం కావాలి. కాబట్టి ఇవి మనకు చతుర్భుజం 4 కోణాల మొత్తం అయినటువంటి 360కి సమానంగా లేవు ఈ మొత్తం కూడితే. కాబట్టి మనకి ఫస్ట్ ఆన్సర్ కాదు. సెకండ్ చూద్దాం ఏముంది ఇక్కడ. AB = 3 సెంటీమీటర్లు, BC = 3 సెంటీమీటర్లు. చూడండి ఇక్కడ మరి AB అంటే ఏంటి ఇక్కడ AB అనేటువంటిది మనకి ఇది కాబట్టి ఇది 3 సెంటీమీటర్లు, ఇది 3 సెంటీమీటర్లు. AB 3 సెంటీమీటర్, BC 3 సెంటీమీటర్లు అంట. ఈ రెండు సమానం ఉంటాయి. ఈ రెండు సమానం కాదు, ఎందుకంటే ఆపోజిట్ సైడ్స్ మాత్రం ఈక్వల్ ఉంటాయి కానీ పక్కన సైడ్స్ మాత్రం ఈక్వల్గా ఉండవు. కాబట్టి AB = 3, BC = 3 అంటే ఇది మనకు సమాంతర చతుర్భుజ ధర్మానికి విరుద్ధం. కాబట్టి మనకు సెకండ్ కూడా మనకు ఆన్సర్ కావడము కాదు. ఎందుకంటే AB అనేటువంటిది మనకి ఏం కావాలి, మనకి CDకి సమానం కావాలా, BC మనకు ADకి సమానం కావాలి. కానీ మనకి ఏమిచ్చింది ఇక్కడ ఈ రెండు సమానం, ఈ రెండు సమానం కాబట్టి మనకు ఆన్సర్ కాదు. తర్వాత థర్డ్ ఏముంది ఇక్కడ. సో యాంగిల్ A = 75 degrees, యాంగిల్ B = 105, యాంగిల్ C = 75, యాంగిల్ D = 105 అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మీకు చెప్పిన ఎంతమంది ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ ఉండాలి. కాబట్టి A వద్ద కోణము C వద్ద కోణానికి సమానమైంది ఇక్కడ. తర్వాత అదేవిధంగా సో B వద్ద కోణము దీనికి సమానమైంది. మళ్ళీ ఏమైంది ఇక్కడ వీటి మొత్తం కూడా ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి 75 + 105 ఎంత సో 180, ఇది కూడా 180 ప్లస్ మొత్తం ఎంత 180 + 180 360. కాబట్టి మనకు థర్డ్ అనేటువంటిది మనకు దీని యొక్క ధర్మాలను పాటిస్తుంది. కాబట్టి మనకు థర్డ్ ఆన్సర్ కావడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఫోర్త్ చూద్దాం. ఫోర్త్ ఏముంది ఇక్కడ. OA = 3.5 సెంటీమీటర్లు, ఇది మనకి 3.5 అంట. ఇక్కడ 3.5 రాసుకున్నాం. అదేవిధంగా OB ఎంత ఇక్కడ మనకి ఇది కూడా 3.5 అంట. మీకు చెప్పిన ఎంతమంది నేను. సో ఒక కర్ణంలో రెండు భాగాలు మాత్రం సమానం ఉంటాయి కాబట్టి ఒక కర్ణంలోని ఒక భాగం మరో కర్ణం భాగానికి సమానం ఉండదు. కాబట్టి మనకి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. ఒకవేళ మనకి AO తర్వాత OC ఇచ్చింటే మనకు ఆ రెండు సమానమైనటువంటి ఇవి కూడా సమానమైనటువంటి కానీ మనకి ఇట్లా ఇచ్చినాడు కాబట్టి
ఇది మనకు తప్పు అనమాట. కాబట్టి థర్డ్ ఆన్సర్ మనకు కరెక్ట్ ఆన్సర్ కావడము జరుగుతుంది అనమాట. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ ఏమంటే సౌష్ఠవ అక్షరాలకు సంబంధించి సరికాని వ్యాఖ్యను గుర్తించండి. సౌష్ఠవ అక్షరాలకు సంబంధించి సరికాని వ్యాఖ్యను గుర్తించాలి మనము. మళ్ళీ ఇచ్చినటువంటి ఆప్షన్ ఏమన్నా ఇక్కడ ఒక అర్ధవృత్తం ఒకే ఒక సౌష్ఠవ అక్షరాన్ని కలిగి ఉంటుంది కాబట్టి మనకి కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. ఎందుకోసం అంటే అర్ధవృత్తం మనకి కేవలం ఒకే ఒక సౌష్ఠవ అక్షరం కలిగి ఉంటుంది. అదేవిధంగా సెకండ్ ఏముంది ఇక్కడ ఒక దీర్ఘ చతురస్రము ఖచ్చితంగా 4 సౌష్ఠవ అక్షరాలను కలిగి ఉంటుంది. ఇది మనకు రాంగ్ అనమాట. ఎందుకంటే మనకు దీర్ఘ చతురస్రం కేవలం 2 సౌష్ఠవ అక్షరాలు మాత్రమే కలిగి ఉంటుంది కాబట్టి మనకు 4 అంటే కర్ణాలు వెంబడి ఉండదు కాబట్టి మనకి ఇది రాంగ్ అనమాట. కాబట్టి మనకు ఆన్సర్ ఇదే అవుతుంది. మరి థర్డ్ ఏముంది ఇక్కడ ఒక క్రమ పంచభుజి 5 సౌష్ఠవ అక్షరాలను కలిగి ఉంటుంది కాబట్టి ఇది కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంటే అవుతుంది. కాబట్టి క్రమ పంచభుజి ఎప్పుడు కూడా మనకు 5 సౌష్ఠవాలు కలిగి ఉంటుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది అనమాట. 5 ఉంటాయి ఇక్కడ వాటికి. సో ఇట్లా ఉంటుంది అనమాట. తర్వాత ఒక వృత్తం అనంతమైన సౌష్ఠవ అక్షరాలను కలిగి ఉంటుంది. మీకు తెలుసు ఆల్రెడీ ఒక వృత్తం అనంతమైన సౌష్ఠవ అక్షరాలు కలిగి ఉంటుంది మనకు ఇది కూడా కరెక్ట్ అనమాట. కాబట్టి సెకండ్ మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది. తర్వాత 6వ క్వశ్చన్ చూడండి. 6వ క్వశ్చన్ ఏమంటే క్రింది వాటిలో సంవృత పటాల సర్వసమానత్వంకు సంబంధించినటువంటి సరైన వ్యాఖ్యను ఎంచుకోవడం ఇక్కడ. అయితే మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మొత్తం 4 ఉన్నాయి ఇక్కడ. సరే ఏబిసిడి 4 ఉన్నాయి ఇక్కడ. మరి ఏబిసిడి 4 స్టేట్మెంట్లో సరైన స్టేట్మెంట్ ఇక్కడ ఏమంటే చూడండి. ఇక్కడ ఫస్ట్ ఏముందంటే రెండు సమబాహు త్రిభుజాలలో సదృశ్య భుజాలు సమానమైతే ఆ త్రిభుజాలు సర్వసమానము. ఇది మనకు కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. ఎందుకంటే సో రెండు సమబాహు త్రిభుజాలు అంటే అర్థమైంది ఇక్కడ అన్ని భుజాలు సమానం ఉంటాయి కాబట్టి ఆ అన్ని భుజాలు సమానం ఉన్నప్పుడు ఒకదాంతో ఒకటి సదృశ్య భుజాలు సమానమైనట్లయితే ఆ త్రిభుజాలు మనకు ఆటోమేటిక్గా సర్వసమానం కావడం జరుగుతుంది. ఇక్కడ పటంగిస్తే చూడండి. ఇక్కడ ఇట్లా మనకి 2 త్రిభుజాలు కూడా భుజాలు 3 3 3 తీసుకుంటే ఇది కూడా 3 3 3 అయితే ఆటోమేటిక్గా ఏమైతే ఒకదాంతో ఒకటి ఏకీపిస్తాయి కాబట్టి వాటికి అన్ని భుజాలు సమానమైతే అదేవిధంగా వాటి కోణాలు కూడా సమానమైతే అదేవిధంగా వాటి వైశాల్యాలు సమానం ఉంటాయి కాబట్టి మనకి ఇవి సర్వసమానం కావడం జరుగుతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మనము సెకండ్ ఏముంది బి అనేటువంటిది 2 వృత్తాలు ఎల్లప్పుడూ సర్వసమానము. ఇది మనకు రాంగ్. ఎందుకోసం అంటే 2 వృత్తాలు ఎప్పుడు సర్వసమానమైతే అంటే వాటి వ్యాసార్థాలు సమానమైతే. సో 2 వృత్తాల యొక్క వ్యాసార్థాలు సమానమైతే అవి ఖచ్చితంగా సర్వసమానం అవుతాయి. కానీ మనకి ఏమిచ్చింది ఇక్కడ వ్యాసార్థం మనకి ఇవ్వలేదు ఇక్కడ. కాబట్టి మనకు కేవలం వృత్తాలంటే అవి ఎప్పుడు కూడా సర్వసమానం కావు. వ్యాసార్థాలు సమానమైతేనే సర్వసమానం అవుతాయి కాబట్టి బి మనకు రాంగ్ అనమాట. సో సి ఏముంది ఇక్కడ 2 త్రిభుజాల వైశాల్యాలు సమానమైతే అవి సర్వసమానం అన్నాడు ఇక్కడ. ఇది కూడా మనకు రాంగ్. ఎందుకోసం అంటే మనం ఏదైనా ఒక లంబకోణ త్రిభుజం తీసుకుంటే మనము దీని మనకు భుజాలు ఇక్కడ సో 3 4 తీసుకుని ఇది 5 అనుకున్నాం మనం. ఇది లంబకోణ త్రిభుజం ఇది. మరి దీని వైశాల్యం అయితే 1/2 ఇంటూ భూమి ఎత్తు కాబట్టి 3 ఇంటూ 4 ఎంత వస్తుంది 3×12/2 అంటే మనకి 6 వస్తుంది. అదేవిధంగా ఇంకో త్రిభుజం తీసుకుంటే మనము సో దీనికి ఎత్తు 3 అదేవిధంగా భూమి 4 తీసుకుంటే దీని వైశాల్యం ఎంత 1/2 ఇంటూ భూమి ఎత్తు అంటే మనకు ఇది దీని వైశాల్యం 6 వస్తుంది ఇక్కడ. కానీ ఇక్కడ ఏంది ఇక్కడ ఈ త్రిభుజం ఏమో మనకి అల్పకోణ త్రిభుజం ఇదేమో లంబకోణ త్రిభుజం 2 కూడా మనకు సర్వసమం ఎట్లయితే కావు కాబట్టి వైశాల్యాలు సమానం ఉన్నంత మాత్రాన 2 త్రిభుజాలు సర్వసమానం కావాల్సిన అవసరము లేదు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ డి ఏముంది ఇక్కడ సి కూడా రాంగ్ ఇక్కడ. మరి డి ఏముందంటే సర్వసమాన త్రిభుజాలు స్వరూపాలు కానీ స్వరూప త్రిభుజాలు సర్వసమానం కానవసరం లేదు. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. అంటే అర్థమైంది ఇక్కడ సర్వసమాన త్రిభుజాలు స్వరూప త్రిభుజాల యొక్క ధర్మాలను పాటిస్తాయి కానీ స్వరూప త్రిభుజాలు సర్వసమానం యొక్క త్రిభుజాల ధర్మాలను పాటించవు. కాబట్టి మనకి డి కూడా కరెక్ట్. కాబట్టి ఆన్సర్ ఏమంటే మనకు ఏడి మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ తర్వాత 7th క్వశ్చన్ చూద్దాం. 7th ఏమంటే x⁴2n + 4 × x⁴2n - 1 by x⁴3 is equal to x⁴4 divided by x⁴8 -2 అనమాట. అయితే n ఈక్వల్ ఎంత ఇక్కడ చూడండి. ఇక్కడ అదే సూక్ష్మీకరిద్దాం మనము. x⁴2n + 4 అలాగే ఉంటుంది ఇక్కడ ఇంటూ ఇక్కడ ఏమో చెప్పండి. ఇక్కడ x⁴2 n - 1 ఎట్లుంది a⁴m లాగా ఉంది. అప్పుడు ఏం చేస్తాం 2 కూడా గుణించాలి మనము. x⁴2 × n ఎంత చెప్పండి 2n అనమాట. మైనస్ ఉంది మైనస్. సో 2 × 1 2 అనమాట. కాబట్టి ఇది మనకు పైన ఇలా మారుతుంది అనమాట. బై ఇక్కడ ఏమో చెప్పండి x⁴3 -3 ఇక్కడ. సో x⁴ ఇక్కడ 2 గుణించాలి 3 3 9 కాబట్టి -9 వస్తుంది ఇక్కడ. ఇక్కడ చూడండి ఇక్కడ సో x⁴4 3/4 2 గుణించాలి. గుణిస్తే ఏమొస్తుంది సరే 4 4 క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. లేకుంటే ఏం చేస్తాం మనం 3 4 అయితే 12 ఇక్కడ 12/4 అంటే ఏమొస్తుంది చెప్పండి 3 వస్తుంది. కాబట్టి మొత్తం ఏమవుతుంది మనకి x⁴3కి సమానం కావడం జరుగుతుంది. అదేవిధంగా మరి డివైడెడ్ బై ఏముంది చెప్పండి ఇక్కడ x⁴8 -2 అప్పుడు ఏం రాస్తాం మనం 2 గుణించాలి 8 2 అంటే 16 కాబట్టి x⁻−16కి సమానం కావడము జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ భూములు సమానం ఏం చేస్తాం మనం ఘాతాంకాలు కలపాలి కాబట్టి ఒకే భూమి రాసి అన్ని ఘాతాంకాలు కలుపుతాం మనం. కాబట్టి ఏం చేస్తాం ఇక్కడ మనం x⁴ 2n + 4 + 2n - 2 by x⁻−9 దీని ఏం రాసి చూడండి ఇక్కడ x⁻3 డివైడెడ్ బై అర్థమైంది బై రాసుకోవచ్చా మనం. సో x⁻3 by x⁻−16 అనమాట. డివైడెడ్ బై అంటే బై రాసుకుంటాం మనము. తర్వాత ఇక్కడ చూడండి x⁴ ఇక్కడ 2n + 2 ఎంత 4n అవుతుంది ఇక్కడ 4n మరి +4 - 2 ఎంత చెప్పండి +2 వస్తుంది ఇక్కడ.
సో ఈక్వల్ చూడండి ఇక్కడ ఎక్స్ పవర్ 3 అలాగే ఉంటుంది ఇక్కడ. మరి ఎక్స్ పవర్ 16 ఉంది ఇక్కడ పైకి పోతే ఏమైతే దాని గుర్తు మారి ప్లస్గా మారుతుంది కాబట్టి ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ప్లస్ 16గా మారుతుంది. ఇక్కడ మేము ఇక్కడ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఇక్కడ భాగిస్తుంది తొలగితే ఏం చేస్తుంది గుణిస్తుంది కాబట్టి ఇంటూ ఎంత ఇక్కడ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ -9కు సమానం కావడము జరుగుతుంది. కాబట్టి ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4n + 2 = ఇక్కడ కూడా భూములు సమానమైన ఘాతంగా కలపాలి కాబట్టి 3 + 6 ఎంత 19, 19 - 9 అంటే 10 వస్తుంది కాబట్టి మనం ఎక్స్ పవర్ 10 రాసుకుంటాం మనము. నెక్స్ట్ భూములు సమానం చేసిన ఘాతాంకాలు సమానం చేస్తాం కాబట్టి 4n + 2 = 10కి సమానం అయితే అప్పుడు 4n 2 అవుతుంది మైనస్ అవుతుంది కాబట్టి 10 - 2 ఎంత 8 అవుతుంది. మరి క్యాన్సల్ చేస్తే సో 4 × 8 4 × 4 2 కాబట్టి n అంటే మనకి ఎంత సమానం ఇక్కడ 2కు సమానం కావడము జరుగుతుంది. తర్వాత 8th క్వశ్చన్ చూద్దాం. అయితే ఏమంటే 0.45 బార్ = p/q అదేవిధంగా 2.27 బార్ = x/y అనమాట. అయితే √p + q √x + y అంటే ఇక్కడ మనకి ఇచ్చిన విలువలు ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏమంటే p, q రెండు కూడా పరస్పర ప్రధాన సంఖ్యలు అదేవిధంగా x, y రెండు కూడా పరస్పర ప్రధాన సంఖ్యలు అంట. సరే మనకు అవసరం లేదు అది మనకి ఏమంటే 0.45 బార్ = p/q కాబట్టి దాన్ని చేద్దాం ఫస్ట్ మనము అక్కడనే భిన్నంగా మారుద్దాం మనము. మరి p/q సో 0.45 బార్ దీని చేస్తాం సింపుల్గా మనకు బార్ మనకి విలువ మొత్తం మీద నుంచి ఫస్ట్ బార్ తీసి రాస్తాం మనము. ఈ మొత్తం మనకి ఎంత అవుతున్నప్పుడు 45 అవుతుంది అనమాట. తర్వాత బార్ కింద మనకి ఎన్నైతే విలువలు ఉంటే ఏం చేస్తాం మనము అన్ని 99 రాస్తాం మనం కాబట్టి బార్ కింద 2 విలువలు ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాం మనం 2 9 రాస్తాం కాబట్టి 45/99కి సమానం కావడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో బార్ కింద విలువలు ఏవైతే ఉన్నాయో ఈ విలువ మొత్తం కూడా ఒకసారి రాసిన తర్వాత మనము ఇక్కడ 0 ఉంటే 0 తీసేస్తే మనకి ఏమొస్తుంది 45 0 అంటే 45 వస్తుంది. బార్ కింద మనకి ఎన్నైతే విలువలు ఉంటాయో అన్ని 9 రాస్తాం మనం కాబట్టి 45/99 మారుతుంది. దీన్ని క్యాన్సల్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ మనకి క్యాన్సల్ చేస్తే మనము సో ఇది మనకు 3 ఎక్కలు అవుతుంది కాబట్టి 3 × 3 3 × 10 తర్వాత 3 సో 30 3 ఇక్కడ తర్వాత మళ్ళీ పోతుంది. సో 3 × 10 తర్వాత 3 11 ఇక్కడ కాబట్టి p/q మనకి ఎంతకు సమానం అంటే p/q = 5/11కు సమానం కావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మనం నెక్స్ట్ ఏముంది సో x/y = 2.27 బార్ ఉంది. దీన్ని కూడా మారుద్దాం మనము. మళ్ళీ ఏమైతే చెప్పండి ఫస్ట్ ఏం చేస్తాం ఈ విలువ మొత్తం కలిపి రాస్తాం మనము. ఇక్కడ కూడా 45 రాసినాం కాబట్టి మొత్తం రాస్తే ఏమొస్తుంది 227 అనమాట. మైనస్ ఇక్కడ సో బార్ కింద విలువలు కాకుండా మిగతా విలువలు ఏమిటో తీసేయాలి. ఇక్కడ 0 తీసేస్తాము కాబట్టి 0 రాయాలి ఇక్కడ. మరి 2 ఉందా 2 తీసేయాలి -2 మరి బార్ కింద మనకు పాయింట్కి దశాంశ స్థానంలో బార్ కింద మనకి ఎన్నైతే విలువలు ఉంటే అన్ని 9 రాస్తాం మనము. సో బార్ పక్కన లేవు కాబట్టి మనం జస్ట్ వదిలేస్తాం అంతే మనం. కాబట్టి 227 - 2 ఎంత అయిపోయింది 225 అవుతుంది. 225 ఎంత అయిపోయింది ఇక్కడ సో 99కి సమానం కావడము జరిగిందనమాట. సో దీన్ని మనం 9 ఎక్కలు క్యాన్సిల్ చేస్తే 9 11 99 ఇక్కడ 9 2 18 4 ఉంటుంది 45 అవుతుంది కాబట్టి 9 5 కాబట్టి మనకి వచ్చింది ఏంటంటే 25/11 కాబట్టి సో x/y ఎంతంటే మనకు 25/11కి సమానం కావడం జరిగిందనమాట. ఇప్పుడు ఏం కావాలి మనకు సో √p + q √x + y కావాలి కాబట్టి ఇది రాద్దాం ఇక్కడ మనము. మరి దీన్ని కంపేర్ చేస్తే p అంటే ఎంత 5 q అంటే 11 x అంటే 25 y అంటే సో 11 కాబట్టి సో √p + q √x + y ఇక్కడ రాస్తే √p + q అంటే ఎంత 5 + 7 అంటే మనకి ఎంత 16 రాసుకుంటే డైరెక్ట్ రాస్తుంది ఇక్కడ ప్లస్ √x + y అంటే ఎంత 25 + 11 ఎంత అయిపోయింది 36 అనమాట. మరి 16 అంటే ఎంత 4 36 అంటే చెప్పండి 6 కాబట్టి మొత్తం ఎంత మనకి 4 + 6 అంటే 10కి సమానం కావడము జరిగింది. కాబట్టి ఆన్సర్ ఎంత మనకు 10కి సమానం కావడం జరిగింది అనమాట. తర్వాత 9th క్వశ్చన్ చూద్దాం. 9th ఏముందంటే x² + x - 6 x² - 9 x² - 2x - 24 x² - 9x + 18 అనమాట. అయితే సో దీనికి విలువ ఎంత ఇక్కడ అయితే మనకి ఇచ్చినట్టు ఏముంది ఇక్కడ మనకు వర్గ బహుపదులు కాబట్టి ఫస్ట్ కాబట్టి మనము కారణంగా విభజించాలి ఫస్ట్ మనము. మరి మనకు తెలుసు ఒక సూత్రం ఉంటుంది మీకు తెలుసు ఆల్రెడీ x² + a + b × x + ab అనేటువంటి ఈ యొక్క బహుపది యొక్క మనకు వర్గ బహుపది యొక్క సో కారణాలు ఏమిటంటే x + a × x + b కావడం జరుగుతుంది. కాబట్టి x + a × x + ఎంత సమానం x + b ఎంత సమానం ఈ మొత్తం దీనికి సమానం అనమాట. x² + 2x + x² + a + b × x + ab కి సమానం అవుతుంది అనమాట. చూడండి x² + a + b × x + ab = x + a × x + b కి సమానం అనమాట. కాబట్టి ఏం చేస్తాం ఈ వర్గ బహుపదిని దీనికి కారణం విభజించవచ్చు మనము. మరి దీనిని కంపేర్ చేసుకుంటే మనం ఏముంది ఇక్కడ x² + x ఉంది మొత్తం కలిపి x ఉంది ఇక్కడ -6 ఉంది. చూడండి ఇక్కడ మరి ఇప్పుడు a + b ఎంత సమానం ఇక్కడ 1కి సమానం కాబట్టి ఇక్కడ ఏం లేకుంటే x గుణకం ఎంత 1 ఉంటుంది కాబట్టి a + b మనకు 1కి సమానం అవుతుంది. సో a + b = 1 తీసుకుంటాం. అదేవిధంగా ab అంటే ఎంత సమానం ఇక్కడ మనకు -6 సమానం కాబట్టి కంపేర్ చేసుకుంటే సో ab = -6 అనమాట. కాబట్టి మనకి ఏం కావాలి మనకు సో a × b = -6 అయింది. అదేవిధంగా వీటికి వచ్చేటువంటి కారణాంకాలు కలిపితే రావాలి మనకు సో 1 రావాలి. కాబట్టి మనం వీటి కారణాంకాలు -6 ఏం రాస్తే మనకు 1 వస్తుందో చెప్పండి. సో దీన్ని మనము 3 × -2గా రాసుకోవచ్చు. 3 2 6 అవుతుంది మైనస్ ఉంది కాబట్టి -6 కాబట్టి a × b = 3 × -2 అయితే మనకు
-6కి సమానం అవుతుంది కాబట్టి అప్పుడు a ప్లస్ బి అయితే చెప్పండి. సో a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు మనము 3 - 2 ఆర్ 3 ప్లస్ ఆఫ్ -2 రాసుకుంటే అంటే అర్థమైంది. ఇక్కడ a అంటే 3కి సమానం, b అంటే -2కి సమానం కాబట్టి దీనిలో విడగొడితే ఏమొస్తుంది చెప్పినప్పుడు x ప్లస్ a అంటే 3 కాబట్టి 3 తర్వాత ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ x మైనస్ ప్లస్ b అంటే x b అంటే -2 కాబట్టి -2 కాబట్టి వీడి యొక్క కారణాలు ఏమైందంటే x ప్లస్ 3 ఇంటూ x మైనస్ 2 అనమాట. అదేవిధంగా సో మిగతా ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం అట్లే విడగొట్టు దాన్ని కూడా మనము కంపేర్ చేసుకుంటే ఇప్పుడు a ప్లస్ ఇక్కడ సెకండ్ చూద్దాం మనము. సెకండ్ ఏముంది ఇక్కడ a ప్లస్ b అంటే -2 ఉంది. అదేవిధంగా a ఇంటూ b అంటే మీకు ఏమని చెప్పండి ఇక్కడ a ఇంటూ b అంటే -24 ఉందన్నమాట. మరి దీని కూడా 24కి వచ్చే కారణాంకాలు మనము రాస్తే -2 రావాలి కాబట్టి సో a ఇంటూ b ఈక్వల్ టు 24 ఏమొస్తే కారణాలు చెప్పండి 2 వచ్చే విధంగా సో 12 రెట్ల 6 4 24 కాబట్టి దీని రాసినప్పుడు మనము 6 ఇంటూ 4 రాసుకోవచ్చు కాబట్టి -2 కావాలి కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం -6 ఇంటూ 4 అనమాట. -6 ప్లస్ 4 అంటే 2 వస్తుంది కాబట్టి -2 వస్తుంది కాబట్టి ఇట్లా రాసినప్పుడు కంపేర్ చేసుకుంటే మరి a ప్లస్ b అంటే ఏం రాసుకోవచ్చు మనం -2 వచ్చే విధంగా -6 ప్లస్ 4 రాసుకోవచ్చు కాబట్టి a అంటే -6 b అంటే 4కు సమానం అవుతుంది కాబట్టి x² -2x -24 అంటే ఇట్లా రాసుకోవచ్చు మనము x -6 ఇంటూ x ప్లస్ 4గా రాసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మీకు చెప్పిన ఇక్కడ తర్వాత ఇప్పుడు డైరెక్ట్ రాస్తుంది చూడండి. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏముందంటే x² + x - x బై x² - 9 ప్లస్ ఏముంది ఇక్కడ x² - 2x -24 బై x² - 9x + 18 అనమాట. మరి వీటి కారణాలు మనకు వచ్చినాయి ఆల్రెడీ ఏమొచ్చిన కారణాలు అక్కడ రాసినా మీకు x + 3 ఇంటూ x - 2 వచ్చింది. తర్వాత ఇది ఎట్లా మనకి a² - 9 రాసుకోవచ్చు 3² రాసుకోవచ్చు కాబట్టి దేని లేకుంటుంది అది a² - b² కాబట్టి a ప్లస్ b ఇంటూ a మైనస్ b ప్రకారం రాస్తే ఏమొస్తుంది x + 3 ఇంటూ x - 3 వస్తుంది అనమాట. మరి దీనికి వచ్చిన కారణాలు ఇక్కడ రాసినాం ఆల్రెడీ మనం ఏం రాసినా ఇక్కడ మనం x - 6 ఇంటూ x + 4గా రాసినాం. అదేవిధంగా మరి మనకి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఏముందో x² - 9x + 18కు దీనిలో కారణాలు ఏమొస్తాయంటే x - 6 ఇంటూ x - 3 రావడం జరుగుతుంది అనమాట. మీరు చేసి చూసుకున్న దానిలాగా ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే మనము x + 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ x - 6 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ రెండు పదాలలో ఇక్కడ ప్లస్ ఇక్కడ మనకి ఏముంది హారం ఇక్కడ x - 3 ఇక్కడ హారం x - 3 కాబట్టి రెండింటికి హారాలు సేమ్ ఉన్నాయి కాబట్టి సింపుల్గా ఏం చేస్తాం మనము x - 3 హారం రాస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం మిగిలిన విలువలు రెండు కూడా మనం కలపాలి మనం కాబట్టి x - 2 ప్లస్ ఎంత ఉంది ఇక్కడ x + 4 కాబట్టి చూడండి ఇక్కడ మరి x + x ఎంత అయిపోయింది 2x అవుతుంది. మరి 4 - 2 ఎంత అయిపోయింది +2 ఉంటుంది బై ఎంత అయిపోయింది ఇక్కడ x - 3 అనమాట. నెక్స్ట్ ఏం చేస్తే ఇక్కడ రెండు పదాలకి వెళ్ళి మనము ఇక్కడ 2 కామన్ తీసుకోవచ్చు కాబట్టి 2 బయటకు వస్తే లోపల ఏమిటప్పుడు x + 1 బై ఏమిటి ఇక్కడ x - 3 కాబట్టి ఇది మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది అనమాట. ఇదే పేపర్లో వచ్చినటువంటి మిగతా హాఫ్ క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో మిగతా 9 క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో అవి మనం మరో వీడియో చెప్పుకుందాం. ఎందుకోసం అంటే వీడియో పెద్ద అవుతుంది ఇది. సో కాబట్టి ఇది పార్ట్ 1గా తీసుకుని నెక్స్ట్ పార్ట్ 2లో మిగతా క్వశ్చన్లకు ఆన్సర్లు చెప్పుకుందాం. థ్యాంక్ యూ. దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.